మేడం గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. ఎట్లా ఉంది సార్ రోడ్లు గాని, అభివృద్ధి గాని, సంక్షేమం గాని? అవును, చాలా బాగుంది. ఎక్సలెంట్ గా ఉంది. సూపర్. మేడం గారు ఇప్పుడు చూసినట్లయితే తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు వేశారు. తల్లిదండ్రులు ఎట్లా ఫీల్ అవుతుంది? సూపర్ అండి. ఎవరైనా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఏంటంటే చదివించలేని వాళ్ళు కూడా చదివించగలుగుతున్నారు. దీనివల్ల చాలా బాగుంది. ఇప్పుడు లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. అతని పనితీరు ఎట్లా ఉంది? అది కూడా చాలా ఎక్సలెంట్ గా ఉందమ్మా. సూపర్. ఇప్పుడు శాంతి భద్రత విషయంలోకి వస్తే గతంలో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉంది శాంతి భద్రత? అది కూడా చాలా బాగుందమ్మా. ఇదివరకటి మీద ఇప్పుడు చాలా బాగుంది. ప్రత్యేకంగా ఆడవాళ్ళకి ఆగస్ట్ 15 బస్ ఫ్రీ అన్నారు. తర్వాత ప్రత్యేకంగా ఆడవాళ్ళ మీద దృష్టి చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా 4 సంవత్సరాలు ఇంకా అభివృద్ధి అయ్యే అవకాశం. ఉన్నాయమ్మా. నెక్స్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఆడవాళ్ళని ఒక చెల్లెల్లాగే నిజంగా చూస్తున్నారు ఆయన. చాలా ఎక్సలెంట్ అమ్మా. సూపర్. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉంది. ఉంది బాబు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను 2029 2.0తో వస్తాను అందరిని రప్రపలు ఆడిస్తాను అని అంటున్నారు. ఇది ప్రజలు ఎట్లా తీసుకుంటారు? ఏమో అందరూ చంద్రబాబు నాయుడు గారే అంటున్నారు కానీ జగన్ మాట ఎవరు ఎత్తట్లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చే మళ్ళీ వచ్చే అవకాశమే ఉంది. ఆయనకే ఎక్కువ ఓట్లు పడతాయి.